హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లా మెంటి ద మైండ్ క్లినిక్ సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ గారు. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లా మెంటి ద మైండ్ క్లినిక్. నా క్లినిక్ అడ్రస్ వచ్చేసి కేపీహెచ్పి 9th ఫేస్ రోడ్ నియర్ ఫోరం మాల్. ఓసిడి అంటే ఏంటి సార్? ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇదొక మానసిక రుగ్మత. ఇందులోని రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఆబ్సెషన్స్, రెండోది కంపల్షన్స్. ఆబ్సెషన్స్ అంటే అనవసరమైన ఆలోచనలు నిర్విరామంగా వస్తుంటాయి, దానివల్ల ఎంతో కొంత డిస్ట్రెస్ అనేది కలుగుతూ ఉంటుంది. కంపల్షన్స్ అంటే ఈ డిస్ట్రెస్ని తగ్గించడం కోసం, ఈ ఆలోచనను తగ్గించడం కోసం నిర్విరామంగా చేసే చర్యలని కంపల్షన్స్ అంటాం. ఈ రెండు కలగలిపిన వ్యాధి మానసిక రుగ్మతే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదా ఓసిడి అంటాం. ఓసిడి ప్రాబ్లం అనేది ఏ వయసులో వస్తుంది సార్? ఎవరెవరికి వస్తుంది? అసలు వయసుతో సంబంధం ఉంటుందా? ఓసిడి చాలాసార్లు కౌమార దశలోనే మొదలవుతుంది. అంటే 10 నుంచి 19 సంవత్సరాల వయసులో మొదలవుతుంటుంది. కానీ ఎక్కువగా 20 నుంచి 40 సంవత్సరాలలోని కేసులు ఎక్కువగా నమోదవుతుంటుంది. ఎందుకంటే ఆ వయసులో 10 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లల్లోని ఇది ఒక వ్యాధి లక్షణము, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము అనేది తెలియదు. కాబట్టి కాస్త పెద్ద అయిన తర్వాత అవి ఇంకా ఎక్కువగా అవుతుంటుంది. ఆలోచనలు మరీ విపరీతంగా వస్తుంటుంది, కంట్రోల్ చేసుకునే లేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఎక్కువగా 20 నుంచి 40 సంవత్సరాల వయసులోని ఈ కేసులు అనేవి ఎక్కువగా నమోదు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓసిడి యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఇందా చెప్పినట్టుగా ఓసిడి అనేది రెండు లక్షణాలు కలగలిపిన ఒక మానసిక రుగ్మత, ఆబ్సెషన్స్ మరియు కంపల్షన్స్. ఆబ్సెషన్స్ అంటే అనవసరమైన ఆలోచనలు మళ్ళీ వస్తుంటాయి, వాటిని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండదు. దానివల్ల డిస్ట్రెస్ అనేది మనిషిలో ఏర్పడుతుంటుంది. ఈ డిస్ట్రెస్ని తగ్గించడం కోసం ఆ వ్యక్తి నిర్విరామంగా చేసిన పనులనే మళ్ళీ చేయడము, లేదా ఒక రిచువల్స్ లాంటివి పాటించడము చేస్తూ ఉంటారు. సో మీకు ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే అబ్సెషన్స్ గురించి చెప్తాను. లైక్ ఇక్కడ ఏదో చెత్త ఉంది, నా చెయ్యి ఏది ముట్టుకున్నా చెత్త అయిపోతుంది, దీనివల్ల జబ్బులు వస్తాయి అనే ఆలోచన తనకి విపరీతంగా వస్తుంటుంది. ఆ పేషెంట్కి తెలుస్తుంది ఇది తప్పు ఆలోచన, ఇర్రాషనల్ ఆలోచన అనేసి. కానీ ఆ డిస్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ చేతులు కనుక్కోవడం లాంటివి చేస్తుంటారు. కొందరికి డౌట్స్ లాంటివి ఉంటాయి. నేను తలుపు సరిగ్గా వేసానా లేదా, గ్యాస్ స్టవ్ బంద్ చేసానా లేదా, లైట్లు ఆపేనా లేదా అనేసి. సో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటారు, చేసానా లేదా అని. దీనివల్ల ఏమవుతుంటుంది, వాళ్ళు ఏవైతే పనులు చేయాల్సి వస్తుందో అది చాలా మెల్లగా చేయడం జరుగుతూ ఉంటుంటుంది. దీన్ని అబ్సెసివ్ స్లోనెస్ అంటారు. లేదా సరిగ్గా పూర్తి చేయలేకపోతుంటారు, కాన్సన్ట్రేట్, ఫోకస్ ఇలాంటివి ఏమీ చేయలేకపోతుంటారు. చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో చదువు మీద ధ్యాస పెట్టలేకపోవచ్చు. ఆఫీస్ పని చేస్తుంటారు, ఆలోచనలు వస్తుంటాయి. సో ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, టార్గెట్స్ రీచ్ కాలేకపోవడము, అకాడమిక్ డౌన్ఫాల్ కనబడటము, ర్యాంకులు తగ్గిపోవడము, మార్కులు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఓసిడి ఎందుకు వస్తుంది సార్? ఎలాంటి కారణాల వల్ల వస్తుంది? ఓసిడి రావడానికి ముఖ్యంగా 4 కారణాలు అని చెప్పుకోవచ్చు. ఓసిడి ప్రధానమైన కారణము మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత జన్యుపరమైన ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంది, సో పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. మూడోది ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సర్స్, లైక్ చిన్నప్పుడు ఏమైనా అఘాయిత్యాలు జరిగాయి అలాంటి వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగవది ఫ్రాంటల్ లోబ్ అనే భాగం ఉంటుంది బ్రెయిన్లోని, అలాగే స్ట్రాటమ్ అనే భాగం ఉంటుంది. ఈ పార్ట్స్లోని చేంజెస్ రావడం వల్ల కూడా ఓసిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓసిడిలో కూడా చాలా రకాలు ఉంటాయా సార్? ఓసిడిలో పలు రకాలు ఉన్నాయమ్మా. ముందుగా ఇప్పుడు ఓసిడి పేషెంట్ వచ్చారంగానే ఇది ఓసిడి అని చెప్పలేం. అందులో ముందు మేము డివైడ్ చేస్తాం ఏ కేటగిరీకి చెందారు అనేసి. మెయిన్గా కనిపించేది ఏంటంటే కంటామినేషన్ ఓసిడి. కంటామినేషన్ ఓసిడి అంటే ఇప్పుడు ఏదో చెత్త ఉందేమోనన్న డౌట్ ఉంటుంది ఆ పేషెంట్కి, దాన్ని కంటామినేషన్ ఓసిడి ఉంటుంది. ఇంకొకటి చెకింగ్ ఓసిడి ఉంటుంది. అంటే డౌట్స్ ఉంటాయి, పెథలాజికల్ డౌట్స్ ఉంటాయి. నేను అన్ని చేసానా లేదా కరెక్ట్గా, నేను స్విచ్ లైట్ ఆఫ్ చేసానా లేదా, డోర్స్ క్లోజ్ చేసానా లేదా, సో దానికోసం ఊరికే చెక్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని చెకింగ్ పెథలాజికల్ డౌట్స్ ఓసిడి అంటాం. తర్వాత సెక్షువల్ ఓసిడి, సెక్షువల్ అబ్సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు సెక్స్ గురించి వచ్చే ఆలోచనలు ఉంటుంటాయి, అది సెక్షువల్ ఓసిడి ఉంటాయి. కొందరికి అర్జెస్ ఉంటాయి, భయాలు ఉంటాయి, ఎవరినైనా చంపేస్తానేమోననేసి, లేకపోతే నేనే హాని చేసుకుంటానేమోననేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక కేసు రీసెంట్గా వచ్చింది. అని ఏంటంటే టాల్ బిల్డింగ్స్ కనబడంగానే నేను వెళ్ళి దూకేస్తానేమో అన్న భయాలు వస్తుంటాయి. ఓసిడి రకాలు ముఖ్యంగా ఐదు అని చెప్పుకోవచ్చు. ఒకటి
కంటామినేషన్ ఓసిడి అంటే చేతికి ఏమైనా దుమ్ము అంటిందో, ఏమైనా క్రిములు వచ్చి అంటుకున్నాయేమో, ఏ సర్ఫేసెస్ ముట్టుకున్నా నాకు జబ్బు వచ్చేస్తుందేమో, ఇలాంటి కంటామినేషన్ ఓసిడి ఉంటుంది. రెండోది చెకింగ్ ఓసిడి అంటే మీకు డౌట్స్ ఉంటాయి, నేను సరిగ్గా క్లోజ్ చేసానా, స్విచ్ ఆఫ్ చేసానా, గ్యాస్ పోయి బంద్ చేసానా, డోర్ మూసేనా లేదా, సో దానికోసం ఊరికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది చెకింగ్ ఓసిడి. మూడోది సిమెట్రిక్ ఓసిడి అంటే వస్తువులు సరైన పొజిషన్లో పెట్టానా లేదా, నేను వంకర్ టింకర్గా పెట్టానా, సో ఇది సిమెట్రిక్ ఓసిడి. తర్వాత ఇంట్రూజివ్ థాట్స్ ఓసిడి అంటే ఎలా వీళ్ళకి అడ్జస్ట్ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. ఎవరినైనా చంపాలనో లేకపోతే తనకి తాను హాని చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఇంట్రూజివ్ ఓసిడి. థ్యాంక్ యూ సార్. డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, లొకేషన్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లొకేషన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ శ్రావణ హెల్త్ టిప్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఎంతో కొంతమందిలోని సైకాట్రీ మీద అవగాహన పెంచగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.